కొప్పల మీనాక్షమ్మ గారి వర్ధంతి సందర్భంగా రవికాంత్ రమణ అన్న గారు బుక్కరాయ సముద్రం గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు అక్కడ 4 రకాలైన రోగాలకు వైద్యం నిర్వహించినారు. దాంట్లో భాగంగానే కంటి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. వారిలో దాదాపుగా 150 మందికి కంటి వైద్య పరీక్షలు చేయడం వల్ల దాదాపు 60 మందికి అద్దాలు అవసరమని తెలిపడం జరిగింది వైద్యులు. ఆ క్రమంలోనే ఈరోజు బుక్కరాయ సముద్రం గ్రామంలో అన్నగారే నిర్మించినటువంటి ఈ కళ్యాణ మండపంలో ఈ కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వారి 60 మందికి కూడా కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అన్నగారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రవికాంత్ రమణ అన్నగారు బుక్కరాయ సముద్రంలో జన్మించుట మా పుణ్యమని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఊరికి కావలసినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను అన్నగారు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి దాదాపు 40 మందికి ప్రతి నెల కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు 3000 మందికి కంటి ఆపరేషన్లు కూడా జరిపి వాళ్ళకు కూడా అద్దాల పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ బుక్కరాయ సముద్రం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ జరుగుతుంది. అప్పుడు కూడా ఆ అన్నదానానికి దాదాపుగా 100 బ్యాగుల బియ్యం అవసరమైతే అవన్నీ కూడా అన్నగారే సమకూరుస్తా అన్నారు. కాబట్టి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆ భగవంతుడు ప్రార్థించి ఇంకా నిండు 100 ఏళ్ళు జీవితం బాగా ఆరోగ్యంగా ఉండి ఇటువంటి సంక్షేమ పథకాల్లో ఎన్నో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాకు కొప్పల మీనాక్షమ్మ ట్రస్ట్ తరపున మరి వెంకటరమణ గారు అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మాకు ఆర్థిక సహాయాన్ని చాలా సందర్భాల్లో అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 4 మంది డాక్టర్లు అంటే ఎంఎస్ ఫిజిషియన్, ఎంఎస్ సర్జన్, గైనకాలజిస్టు, నేత్ర వైద్య నిపుణులు ఈ 4తో పరీక్షలు నిర్వహించి మరి వారికి తగినటువంటి రోగాలన్నింటినీ కూడా పరిశీలించేసి ఉచితంగా మందులు ఇవ్వబడినవి. అదేవిధంగా కంటి వైద్యులు కూడా దాదాపు 100 మందిని పరీక్ష చేసి 60 మందికి అద్దాలు కూడా రాయడం జరిగింది. ఆ అద్దాలన్నింటినీ కూడా మరి రమణ అన్నగారే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. మరి కేజీబీలో ఆడిటోరియం కానీ అట్లనే బుక్కరాయ సముద్రంలో మరి స్వామికి కావలసినటువంటి ఈ కళ్యాణ మండపం కానీ అదేవిధంగా ఒక 30 మంది అనాథ పిల్లలకన్నిటి కూడా మరి హాస్టల్ సౌకర్యం కానీ ఇట్లాంటి ఒక గ్రామంలో అది నాకు తాండా ఆ గ్రామం పేరు గుర్తులేదు కానీ ఆ గ్రామంలో చాలామందికి ఇళ్ళు కూడా కట్టించడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో తాను సంపాదించినటువంటి డబ్బులో కొంత ఖర్చు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఈరోజు సమాజంలో అనేక కార్యక్రమాలు చేపట్టిన అన్నగారు నిండు 100 ఏళ్ళు బతకాలని మనసారా కోరుకుంటూ మా సంస్థ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తానని మాటిస్తూ అట్లాగే మీ పక్కలో ఎవరైనా కన్ను బాగలేక బీదవారే ఉండి కన్ను ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉంటే అనంతపూర్లో 3 ఆసుపత్రులు ఉన్నాయి మనం పేరు మీద చేసేటివి. ప్రతి నెల 25వ తారీఖు ఆమె చనిపోయిన రోజు కంటి ఆపరేషన్ జరుగుతున్నాయి. ప్రతి నెల 40 ఆపరేషన్లు ఉంటాయి. ఇప్పటికి 2974 ఆపరేషన్లు అయినాయి. ఇది నేను ప్రతి నెల ఆమె పేరు మీద 3 లక్షల రూపాయలు కంటికి ఆపరేషన్కి వెచ్చించడం జరుగుతుంది. అయితే ఆ దైవం కూడా నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. నా అంటే ఏమి రాదని ఒక ఉద్దేశంతో ఈ పనులను చేస్తున్నాను. నాకంటూ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్. ఆయనకు సంవత్సరానికి 84 లక్షల జీతం వస్తుంది. ఆయనకు నేనేం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి 2 కుమారులు, వాడు అమెరికాలో చదువుకుంటున్నాడు, వాడు బెంగళూరు చదువుకుంటున్నాడు. ఇది వాళ్ళుగా నేను చేయాల్సిన అవసరం లేదు. నా డబ్బు 10 మందికి సహకారం చేయాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నాను. దైవకృప వల్ల నేను ఊరికి ఇంకా కొన్ని మంచి పనులు చేయాలని
ఆశిస్తున్నాను. అయితే ఇది కట్టడానికి స్వామివారి కళ్యాణం ఇక్కడైతే ఉద్దేశంతోనే కట్టాను. ఇది కాదు బాగా ఇంకా స్లాబ్ వేసి కట్టమంటే కూడా కడతాను. అయితే ఊరు ప్రజలతో సహకరించి దేవుని యొక్క కళ్యాణం ఇక్కడ జరిగేట్లు చేస్తే నాకు మనసారా నేను సంతోషపడతానని సమాముఖంగా తెలియజేస్తూ దీంట్లో ప్రతి మనిషి నాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.